శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా పాపులర్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, గుళ్ళు కట్టడం వల్ల ఉపయోగం ఏంటి? స్కూళ్ళు కట్టచ్చు కదా, వైద్యాలయాలు కట్టచ్చు కదా, హాస్పిటల్స్ కట్టచ్చు కదా, బాగానే ఉంది, కట్టచ్చు. ఎవరొద్దంటారు కట్టకూడదని? ఈ మాటలు చెప్పేవాళ్ళు రోజుకు వీధికి 4 గుడి దేవాలయాలు మందిరాలు వెలుస్తున్నాయి. మరి వాళ్ళు ఎవరు ఎందుకు పాటించట్లేదు? కేవలం హిందువుల మీద ఎందుకు వస్తుంది ఈ రోమరు అంటే, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఏమిటంటే, నిన్న విజయవాడకి వచ్చినటువంటి ఉపద్రవం గత 70 సంవత్సరాలు ఎవరు రాలేదని చెబుతున్నారు, మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ వచ్చినటువంటి వరదలో ఏ ఏ దేవాలయాల నుంచి ఎంతెంత ఆహార పదార్థాలు, ఎంతెంత మంచినీరు సప్లై చేయబడిందో ఇప్పుడు నేను గణాంకాలు చెప్తాను, మీరు వినండి. ఇంద్రకీలాద్రి నుంచి 2 లక్షల ఆహార ప్యాకెట్లు, 2.5 lakhs వాటర్ బాటిల్స్ అందించబడ్డాయి. ఇంద్రకీలాద్రి అంటే దుర్గమ్మవారి గుడి నుంచి. సింహాచలం అప్పన్న గుడి నుంచి 90,000 ఫుడ్ ప్యాకెట్స్, 50,000 నీళ్ళ బాటిల్స్ సింహాచలం అప్పన్న గుడి నుంచి. ద్వారకా తిరుమల 31,000 ఆహారం ప్యాకెట్లు, 35,000 వాటర్ ప్యాకెట్లు. అట్లాగే అన్నవరం, అరసవల్లి, మోపిదేవి ఆలయాలు కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నాయి. ఇవన్నీ హిందూ దేవాలయాలే, కాని దేవాలయాలు ఏమైనా ఉన్నాయని చూడండి. ఇంకొక విషయం మనం గ్రహించాలి. మా దేవుడు మీ ప్రసాదం తినడం అనేటువంటి వాళ్ళు కూడా 2 పొట్లాలు అడిగి తీసుకుని తింటున్నారు. ఎందుకంటే ఇది ఆకలి, ఎవరిని విమర్శించడం కాదు, క్షుద్బాధ. ఈ ప్రతిబాధ ప్రతివాడికి ఉంటుంది, మానవుడిగా పుట్టినవాడికి. కానీ ఇటువంటి విమర్శలు చేసేటటువంటి వాళ్ళు గ్రహించవలసింది ఏంటంటే, దేవాలయాల గురించి కాదు మాట్లాడవలసింది, వైద్యాలయాలు, విద్యా వైద్యం ఎందుకు ఉచితం చేయరని ఒకరు కూడా అడగడం. ఇవాళ టోటల్ మార్కెట్ అంతా కూడా అత్యంత పెద్ద మార్కెట్ ఏదైనా ఉంటే విద్యా వైద్యమే. సామాన్యుడికి అందనటువంటి పరిస్థితులు ఉంది ఏదైనా ఉంటే విద్యా వైద్యమే. చిన్న అనారోగ్యం వస్తే లక్షలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వైద్య రంగంలో ఉంది. LKGకి ₹1,00,000 డొనేట్ చేసి ఫీజు కట్టవలసినటువంటి పరిస్థితి విద్యారంగంలో ఉంది. ఈ రెండింటి గురించి అసలు ఎవరు మాట్లాడరు. ఏ రాజకీయ పార్టీ మాట్లాడు, ఏ ఆధ్యాత్మిక సంస్థ మాట్లాడు, ఏ స్వచ్ఛంద సంస్థ మాట్లాడదు. కానీ దేవాలయాలు ఎందుకు కట్టాలని మాత్రం క్వశ్చన్ చేస్తారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు, సంస్కార కేంద్రాలు, సంరక్షణ కేంద్రాలు హిందూ జాతికి. దట్ ఈజ్ హిందూ ధర్మ, దట్ ఈజ్ హిందూ కల్చర్, దట్ ఈజ్ హిందూ సొసైటీ, దట్ ఈజ్ హిందూ దేశం, దట్ ఈజ్ భారత్. ఇందుకే హిందూ దేవాలయాలన్నీ కూడా ఆపద ఎప్పుడు వచ్చినా కూడా ముందుండి సమాజాన్ని ఏకీకృతం చేసి కుల మత రహితంగా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇవాళ ఇస్కాన్ టెంపుల్ శ్రీకృష్ణుడిది కొన్ని లక్షల కోట్ల మందికి అన్న సంతర్పణ చేస్తారు. ఇక్కడ దాకా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు ఓచకోతకు వస్తే గత 15 రోజుల్లో, ఆ తర్వాత వారం రోజులకు వచ్చినటువంటి వరదల్లో ఇస్కాన్ సంస్థ వాళ్ళే లక్షల మందికి అన్నదానం చేశారు. దట్ ఈజ్ హిందూయిజం. దీన్ని గ్రహించాల్సిన పరిస్థితి పోయి దేవాలయాలు ఎందుకు కడుతున్నారు, ఆశ్రమాలు ఎందుకు కడుతున్నారు అనే అడిగేటువంటి పనికి మాలిన వెధవలకి నేను ఇచ్చే సూచన ఒకటి, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, శక్తి ఉంటే విద్యా వైద్యాన్ని ఉచితం చేయించండి. యావత్ సమాజం బాగుపడుతుంది. ఇవాళ ప్రపంచ మార్కెట్లో అత్యంత బిగ్గెస్ట్ బిజినెస్ ఏదైనా ఉందంటే విద్యా వైద్యమే. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి చెత్త ఉపన్యాసాలు, చెత్త పనికి మాలిన మాటలు చెప్పే కన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 విషయాల మీద దృష్టిని పెట్టండి. సమాజం బాగుపడుతుంది. ప్రతివాడికి చదువుకోవాలనేటువంటి కోరిక వస్తుంది. వైద్యం అంటే అమ్మో అనేటువంటి భయం పోతుంది. ఇవి తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తాయి? ప్రజల ఒత్తిడి వల్ల చేస్తాయి. కాబట్టి ప్రజలు మేల్కొంటే ఈ 2 సాధ్యపడతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాత.